ఇప్పుడు ఇది మనకు విన్య క్రాప్ వాడి మనం ఎన్ని నెలలు అయిందినా మనకు మిర్చికి? ఈ మిరప నాటడం ఫిబ్రవరి 9 నాటాను నేను. 20 రోజుల తర్వాత అంటే దాదాపు ఫిబ్రవరి 29 తారీఖులో ఫస్ట్ డోస్ ఒకసారి వాడాం. ఓకే. మళ్ళీ ఒక 10 రోజుల తర్వాత అంటే మార్చి 10 నుంచి 12 లోపల ఒక సెకండ్ డోస్ వాడాం. ఓకే. కానీ మిగతా ఒక పక్కన అంటే మనం వాడిన దానికి వాడకుండా ఉండేదానికి మీకు తేడా అనేది ఉంది ఖచ్చితంగా. అంటే ఏ దాంట్లో తేడా? అంటే మిరపకాయల్లో తేడా వచ్చిందా, అవుటర్లో తేడా వచ్చిందా? కాయలు కాపులో తేడా ఉంది. తర్వాత చెట్టు పెరుగుదల కానీ నాణ్యత కనిపించడం. చెట్టు బాగా బలంగా ఇక్కడ ఉన్నట్టు బలంగా పెరిగింది. అక్కడేమో వాడలేదు కాబట్టి అటు సైడ్ అదంతా వీక్ గా ఉంది. ఇటు సైడ్ అంతా వాడింది కాబట్టి చెట్టు బలంగా ఉంది. కానీ ఇది ఫైనల్ క్రాప్ వచ్చింది. ఇప్పుడు ఫైనల్ క్రాప్ వచ్చి రేట్ డౌన్ అయ్యేసి రేట్ డౌన్ అయింది కాబట్టి ఇప్పుడు మీరు అట్లే పెట్టున్నారు పండు కాయలకు. పండు కటింగ్ ఈ రోజు స్టార్ట్ చేసాము. ఓకే. అంటే ఇప్పుడు అటు సైడ్ వాడకుండా ఉండేదంతా డల్ గా ఉంది, ఇటు సైడ్ ఏమో బాగా థిక్గా ఉంది, చెట్లు ఎత్తుగా ఉన్నాయి, కాయలు కూడా నిండుగా ఉన్నాయి. కాయలు నిండున్నాయి, చెట్టు బాగా నాణ్యతగా వచ్చింది. రావడం కూడా కాపు ఎక్కువ వచ్చింది. కాపు కూడా ఎక్కువ వచ్చింది. వాసన ఏమైనా చూసారన్నా? దానికి దీనికి ఏమైనా ఘాటు ఏమైనా తేడా వచ్చిందా? ఘాటు తేడా అనేది గమనించలేదా? మీరు ఇప్పుడైనా తర్వాత కూడా దాంట్లో మిరపకాయలు కోసి దీంట్లో మిరపకాయలు కోసి పచ్చి ఒకసారి ఘాటు ముక్కు దగ్గర పెట్టుకుని అబ్జర్వ్ చేయండి. ఘాటులో కూడా తేడా ఉంటుంది. మిర్చిలో ఘాటులో కూడా ఈ తేడా. ఎందుకంటే మేము మధ్యలో ఇక్కడికి రాలేకపోయినాం, మేము కవర్ చేసుకోవడానికి. ఎందుకంటే మేము ఉత్తరప్రదేశ్ అక్కడ వెళ్ళి కొద్దిగా రాలేకపోయాము. అక్కడ ఆల్రెడీ ఉత్తరప్రదేశ్లో జీవో కూడా పాస్ అయింది, సబ్సిడీ కోసం ఉంది. సో అందువల్ల ఇప్పుడు ఎందుకంటే మీకు ఫీడ్బ్యాక్ ఫోన్లో రికార్డ్ చేసుకుంటున్నా మీ దగ్గరకు వచ్చే బాగుంటుందని చెప్పేసి ఇక్కడ కడప జిల్లాలో మనము వనిపెంట మండలం కదా, ఇది మైదుకూరు మండలంలో వనిపెంట గ్రామం. అట్లా మీ పేరు, నా ఊరి పేరు అన్ని చెప్పండి, మీరే చెప్తే ఒకసారి బాగుంటుంది. ఇంకా దీనివల్ల మీరు అరటి కూడా వాడాలనుకుంటున్నారు కదా, చెప్పండి మీ అభిప్రాయం. ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా మైదుకూరు మండలం వనిపెంట. మీ పేరు నరసింహారెడ్డి? బాలనరసింహారెడ్డి. ఓకే. సో మీరు నెక్స్ట్ మిర్చికి అంతా వాడాలనుకుంటున్నారా? మిర్చికి ఏ పంటలకైనా నెక్స్ట్ వాడాలని. కానీ మిర్చి అనేది ఇప్పుడు అయిపోయింది. నెక్స్ట్ టమాటా వెళ్తాం. టమాటాకు మాత్రం మన మైదుకూరు మండలం దాదాపుగా 3 నుంచి 4,000 ఎకరాలు ఆడతారు టమాటా. ఓకే. ఎక్కువ మేజర్ క్రాప్ అది. తర్వాత ఆల్రెడీ వచ్చేసి ఇప్పుడు టర్మరిక్ వేశారు, పసుపు వేసినారు. అవును, కరెక్ట్, చూసాను దారిలో. 2,000 నుంచి 2,500 ఎకరాలు ఉంటుంది. అంటే ఒక వారము 10 రోజులు 15 రోజుల కింద ఇట్లా పడింది. నెక్స్ట్ మంత్ నుంచి అయితే కనుక కొంచెం తోగం స్టార్ట్ అవుతుంది. తర్వాత మనం వాడేదానికి కూడా అవకాశం ఉంటుంది. అవునవును. ఇప్పుడు మేజర్ క్రాప్ టర్మరిక్ తర్వాత బనానా కూడా ఎక్కువైంది. బనానా. ఓకే. ఇప్పుడు ఇది మన బనానా ఉంది కదనా, ఇది మనకు ఎన్ని ఎకరాలు వేసారు బనానా మొత్తం అంతా? 2.5 ఎకరా ఉంటుంది బనానా. 2.5 ఎకరా. అదే ఇప్పుడు నేను ఈ డిఫరెన్షియేషన్ చూసిన తర్వాత దీనికి బనానాకి ఏమైనా వాడాలనుకుంటున్నాను. కానీ అంతా లేకుండా చూస్తాం. ఇది కూడా ఒక హాఫ్ వాడకుండా అంటే తేడా అనేది ఎంత ఉంటుంది. అవునవును, కరెక్ట్. గమనిస్తే నెక్స్ట్ మనం ఫ్యూచర్ లో వేరే పంటలు కూడా కంటిన్యూ అన్ని పంటలు ఒకేసారి వాడడమా లేకపోతే హాఫ్ వాడితే తేడా మనకు కనిపిస్తుంది అనేది కూడా. అవునవును, కరెక్ట్. మీరు చెప్పినట్టుగా 2.5 ఎకరాలు 1 ఎకరాకు మాత్రమే వాడండి. అబ్జర్వ్ చేయండి, క్వాలిటీ పారామీటర్స్ అన్ని చూడండి. దానికి ఎన్ని గొల్లలు వచ్చినాయి, ఎన్ని చీపులు అంటారు కదా, ఒక గొల్లకి ఎన్ని చీపులు వచ్చినాయి. ఇది ఆల్రెడీ గుల్బర్గాలో మనము కర్ణాటక స్టేట్ లో మన బేఫ్ సంస్థని గోపాల్ రెడ్డి గారు వాళ్ళ బ్రదరు వాళ్ళ పొలంలో వాడారు. వాళ్ళు వాడే ఫోటోలు ఇందాక మీకు చూపించాను కదా, ఆ ఫోటో ఎలా ఉందో చూసిన, ఎంత గ్రీనిష్ గా ఉంది అనేది, ఎంత క్లారిటీగా ఉందంటే కాయ అంత ఉంది. అది ఇంకొక వారం 10 రోజుల్లో హార్వెస్టింగ్ వచ్చేస్తుంది. కానీ వాళ్ళు 13-14 చీపులు వచ్చినాయంటే ఒక గొలకు. 8 నుంచి 10 చీపులు వాళ్ళే చెప్తున్నారు. 7 నుంచి 8, 9 అంటే మహా అంటే బాగా వచ్చిందంటే 10 అంటే మాక్సిమం వచ్చినట్టు సార్. మాకు 12, 13 అవతలు కనపడుతున్నాయి సార్ అని చెప్పేసి వాళ్ళు స్వయంగా ఫోటోలు పంపించారు. నెక్స్ట్ వాళ్ళు మమ్మల్ని వీడియోకు వాటికి అన్ని రమ్మని చెప్తున్నారు. డిఫరెన్షియేషన్ బాగుంది సార్, మేము మొత్తం అంతా అక్కడ నెక్స్ట్ గుల్బర్గా డిస్టిక్ అంతా మొత్తం వాడాలని చెప్పేసి వాళ్ళు బనానా అసోసియేషన్ ఫామ్ చేసుకున్నారు అన్నమాట వాళ్ళు. సో అది చేసుకుని వాళ్ళు మొత్తం వాడుకోవాలని చెప్పేసి ప్లాన్ చేసుకుంటున్నారు. చూడండి నా దీంట్లో కూడా చూడండి. మీరు టర్మరిక్ ఏమైనా వేస్తున్నారా? మీరు వేయట్లేదా? ఓన్లీ బనానా ప్లస్ మిర్చి, నెక్స్ట్ టమాటా వేస్తారు. మీరైతే హ్యాపీ ఇది వాడడం వల్ల. వినయ క్రాప్ వినయ క్రాప్ వాడడం వల్ల మీకు మంచి ఉపయోగం ఉంది, ఆర్గానిక్. కానీ ఇంకా ప్రజలే కొంచెం చుచ్చుకొని వస్తే ఇంకా అందరికి రైతులకు కూడా అందుబాటులోకి వచ్చేదానికి కూడా అవకాశం. ఇంకొకటినా మీరు టేస్ట్ చేయమని చెప్పాను. దీంట్లో ఉండే మిర్చి, దాంట్లో ఉండే మిర్చిలు కూడా కూర కూడా చేసుకుని అబ్జర్వేషన్ కటింగ్ చేసేసి స్మెల్ చూడండి, దానికి దీనికి డిఫరెన్షియేషన్ చూడండి, మీకు తెలుస్తుంది. ప్లస్ ఇంకోటి అటు సైడ్ తొందరగా ఈటిపోతుంది, ఇదేమో ఎక్కువ గ్రీనిష్ గా ఉంది కదా, ఇది లేట్ గా తీయాల్సి వస్తుంది మీరు పంట. నెక్స్ట్ మంత్ అంటే ఉంటుంది. నెక్స్ట్ మంత్ టమాటా పెట్టి సెప్టెంబర్ లో కాబట్టి ప్రాబ్లం లేదు. పండుగ తీసుకోవడానికి పెట్టుకున్నారు. 15 కల్లా అయిపోతుంది.